गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सदा सत्स्वरूपं चिदानन्दकारं जगत्सम्भवास्थानसंहारहेतुं स्वभक्ति जयामानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। सदा कल्पवृक्षस्य तस्यादिमूले भवद्भावविद्यां सकाराद्यसेवं वनं कुर्वतं भक्तिमुक्तिप्रदातं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। आनन्दामनन्दाकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधयुक्तं योगेन्द्रनित्यं भवोरकनित्यं श्रीसद्गुरुं नित्यमहं नमामि। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुदाक्षाविनन्ति तिक्लमशाप्रियन्तं तरं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయిబాబా చరిత్ర 1వ అధ్యాయం. గురువు అనగా అజ్ఞాన అంధకారమును తొలగించువాడు అని మృకుండోపనిషత్తు తెలియజేస్తుంది. దేహమే నిత్యమని, కంటికి కనిపించేది సత్యమని అజ్ఞానంలో మానవులంతా ఉంటారు. యోగులు, సిద్ధులు, మున్నాగు వారందరూ కంటి కనిపించని ఏదో శక్తి మనల్ని నడిపిస్తున్నదని, దానిని దేవుడని కొందరు, భగవంతుడని మరికొందరు వివిధ పేర్లతో పిలుస్తున్నారు. ఈ సకల చరాచర జీవరాశిని సృష్టించి, స్థితించి, లయింపజేస్తున్నదెవరో తెలుసుకోవటానికి గురువే తన జ్ఞానబోధన జ్యోతితో మన అజ్ఞానంద తిమిరాలను ప్రాలదోరుచున్నాడు. గురువు సర్వులను శాసించే శక్తి కలవాడు. పంచభూతములైన ఆకాశము, భూమి, అగ్ని, నీరు, వాయువులను నియంత్రించగల శక్తిమంతుడు అయిన గురువు లేని విద్య రాణించజాలదంటారు. ఇది అక్షర సత్యము. అందుకే భగవత్ స్వరూపుడైన శ్రీరాముడు అంతటి వాడే వశిష్ఠ, విశ్వామిత్రుల వద్దను, శ్రీకృష్ణుడు సందీపుని వద్దను విద్యను అభ్యసించి తమ తమ గురువుల రుణమును తీర్చుకున్నారు. గురువే దైవమని భావించి, గురువే సర్వస్వమని తలించి ఎవరైతే గురువును సర్వస్వ శరణగతి అవుతారో వారే సర్వమును గ్రహించగలరు. జ్ఞానము అపారమైనది. దీనిని సూక్ష్మంగా విశదీకరించి చెప్పగలిగిన వాడే గురువు. నిష్కలంకరమైన గురువుకు నాయనే తారతమ్యము ఉండదు. ఆయన దృష్టిలో అందరూ సమానులే. గురువు ముఖత నేర్చుకున్న దానికి అమోఘమైన శక్తి ఉంటుంది. శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానందుడు, దత్తాత్రేయుడు, ఆది శంకరాచార్యులు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి, మున్నాగు వారందరూ గురుపీఠమునందు ఉన్నతో స్థానమును ఆక్రమించిన వారే. మనలోని జీవుడు త్రిగుణాత్మకములైన సత్వ, రజస్తమో గుణముల కతీతుడై ఉండి కూడా ఈ బాహ్య ప్రపంచంలోని మాయకు లోబడి కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ జీవుడు పరమార్థమైన సచ్చిదానందమును మరిచి విషయలోనుడై అరిషడ్వర్గములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములలో లోబడి అది వేరు ఇది వేరు అనే ద్వంద్వ స్వభావములను లొంగి స్వార్థపూరితుడై సప్త వ్యాస నములందు మునిగి అష్ట కష్టముల పాలగుచు పంచేంద్రియ విషయాలను భావములను మరిచి
ధర్మార్థ కామ మోక్షములచే చతుర్విధ పురుషార్థములను జయింప అనిత్యమగు ఈ దేహమందు వ్యర్థుడైన తిరుగుచున్నాడు. వీటన్నింటినీ క్షుణ్ణముగా గ్రహించగల జ్ఞానమును ప్రసాదించువాడే గురువు. సత్పురుషుడైన వాడు గురువు ద్వారా ఈ పైన వాటన్నింటినీ జయించి మోక్షార్హతను పొందుచున్నాడు. ఈ పై దుర్మార్గస్త్రములన్నింటి నుండి విముక్తిని ప్రసాదించువాడు గురువే అని గ్రహించాలి. మరి ఆ గురువులే యోగులు, సిద్ధులు, ఋషులు, మునులు, తపస్సులు, బాబాలు మున్నాగు వివిధ రూపములలో మన జ్ఞానాంధకారాన్ని ప్రాలదోలుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. మన షిర్డీ సాయిబాబా కూడా ఆ కోవకు చెందినవారే. భగవత్ స్వరూపుడైన శ్రీ సాయిబాబా ఈ కలియుగమందు మనులను కడతీర్చుటకు అవతరించిన అవతారమూర్తి. మరి అంతటి భగవత్స్వరూపులను చేరుటకు భక్తి మార్గము తప్ప మరొకటి లేదని గ్రహించాలి. గురువే తల్లి, తండ్రి, దైవమని భావించి సర్వస్య శరణాగతి చేసిన జీవుడు సాధించలేనిది లేదు. గురువే సర్వస్వమని భావించిన వానిని సర్వము తేలికగానే అనిపించును. కష్టం అనేది అతనిని కష్టపెట్టదు. అలాంటి వారిని అష్టకష్టంలో అంటావు. వాడు అన్నింటికి అతీతుడైతాడు. గురువు నీడన ఉన్నవాడికి ఇక దిగులు ఉండదు. భగవత్స్వరూపులు కూడా గురున సన్నిధిలో తమ జీవితాన్ని పండించుకున్నవారే. అట్టి సర్వశక్తిమంతులైన గురువులను నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. సాయిబాబా చరిత్ర 1వ అధ్యయనం సమాప్తం.